ఆ! అది కరెక్ట్‌గా మీరు చెప్పింది వాల్యుబుల్ పాయింటే. ఆ అమ్మాయితో నిజంగా లవ్ అఫైర్ ఉంది అనుకుందాం. లేదా అమ్మాయి ప్రపోజల్ పంపింది అనుకుందాం. స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ! ఇష్యూ. వస్తున్నప్పుడు నిజంగా ఆయన ప్రేమికుడో, కాదో అని అన్నప్పుడు సున్నితంగా తిరస్కరించొచ్చు. యెస్, నోలో లేదంటే ఉండాలి ఆన్సర్. లేదంటే ఏదో ఇష్యూ చేయొచ్చు. అంటే కానీ అప్పటి నుంచే ఎవిడెన్స్ బిల్డప్ చేసుకున్నాడంటే కొంచెం నెగెటివ్ ఉంది మైండ్ సెట్‌లో అని అర్థమవుతుంది. అసలు ఇదంతా ఈ అమ్మాయికి కాదు తెలియకుండా కాదు. వాడి ట్రాప్‌లో పడిపోయింది. రైట్ అండి. ట్రాప్ ఒకటే. చేసాడు అమ్మాయిని. రైట్. నేను ఆ అమ్మాయి వైపే ఇప్పటికి మాట్లాడతా. కానీ ఇన్సిడెంట్ జరిగింది 2023లో లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్. మరి అప్పుడే కంప్లెయింట్ ఇవ్వకుండా ఎందుకు 1 ఇయర్ వరకు ఆగిందమ్మా? సార్, ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో రేప్ అయిందా? వాళ్ళు ఏ టర్మ్స్‌లో ఉన్నారు? మంచి టర్మ్స్‌లో ఉన్నారా? చెడ్డ టర్మ్స్‌లో ఉన్నారా? ఇంకా బెదిరించాడా? బెదిరించలేదా? ఇప్పుడు జానీ మాస్టర్ గారి కేసులో చూసుకుంటే 4 ఏళ్ళకి వచ్చింది. ఇంకా 10 ఏళ్ళకి వచ్చిన కేసెస్ కూడా ఉండొచ్చు. అలా ఇక్కడ హర్ష సాయి అనే అతన్ని విక్టిమైజ్ చేయట్లేదు. ఒక క్రిమినల్ని ఆ అమ్మాయికి ధైర్యం లేకపోవచ్చు కదా. ఇప్పుడు మామూలుగా బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్న నా మీదే ఇన్ని కేసులు రిజిస్టర్ చేయించిన హర్ష సాయి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్నాడా? మీరే చూశారు. కమిషనర్ మనలాంటి మధ్యతరగతి వాళ్ళని కమిషనర్ని కలవడానికి, లేకపోతే కమిషనర్ గారి దగ్గర ఒక కంప్లైంట్ రిప్రజెంటేషన్కి వెళ్ళడానికి గేట్ బయట, ఆఫీసు బయట ఒక స్టాంప్ వేసేసి పంపించేస్తారు. అలాంటిది ఓ కెమెరా పెట్టుకొని, ఓ సూటు బూటు వేసుకొని, బుడబుక్కలు అదోలాగా వెనకాల అందరిది మాస్కులు వేయించుకొని అంతా దర్జాగా, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో కింగ్ వస్తున్నట్టు టా 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 టాం టా 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 టాం అనుకుంటూ లోపలికి వెళ్ళి ఆ దిశా దివ్యాంగ్ది పెట్టి వైజాగ్లో పెద్ద సభ పెట్టి అంతమంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదు సార్. దిశా దివ్యాంగ సురక్ష బ్రాండ్ అంబాసిడర్ MOU అంటే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకు రద్దు చేశారు? ఆ రద్దు చేసిన విషయం ఎందుకు బయట పెట్టలేదు? ఆ వీడియోలన్నీ ఎందుకు తీసేశాడు? అతని పేజ్లోనే కాదు, అతని ఫ్యాన్ పేజ్లో కూడా దిశా దివ్యాంగ సురక్ష. ఏం దిశా దివ్యాంగ సురక్ష ఎక్కడుంది? నువ్వు అసలు అది ఆ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? ఇది క్యాన్సిల్ అయ్యింది అని కూడా చెప్పకుండా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? ఈయన దగ్గర నాకు తెలిసి కమిషనర్ గారిని కూడా మిస్లీడ్ చేసి ఉంటాడు. ఆయన ఆడియో కూడా ఏమన్నా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినా చేస్తాడు. అంత పెద్ద బ్లాక్మెయిలర్ హర్ష సాయి. అంటే వైజాగ్ లో కమిషనర్ గారితో MOU అనేది క్యాన్సిల్ అయింది. అయితే ఈయన బ్యాక్గ్రౌండ్ తెలిసి ఆయన ఏమైనా క్యాన్సిల్ చేసి ఉండొచ్చు కదా. ఇతని బ్యాక్గ్రౌండ్ తెలిసి ఆయన క్యాన్సిల్ చేసి ఉండొచ్చు. డెఫినెట్ గా ఇతని బ్యాక్గ్రౌండ్ తెలిసి, ఎవరన్నా ఇతని బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఇతనికి జనాల్లో ఆదరణ తగ్గిపోతుంది. He is a serial offender. He is a rapist. He is a womanizer. He is a cheat. He is a criminal. లేకపోతే ఈ క్రిమినల్ ఐడియాస్ రావు. డబ్బులు పంచుతున్నట్టు చేసి వీడియోలు పెట్టడము, ఆ డబ్బులు సహాయం చేస్తున్నట్టు వీడియోలు పెట్టి దాని చాటున బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడము. హీ ఈజ్ ఎ సీరియల్ క్రిమినల్, ఒక సైకోపాత్. ఇంకొక మేజర్ ఎవిడెన్స్ చూడండి. ఒక యాక్ట్ని ఆయన తరఫున ఇప్పుడు ఎవరో చిరంజీవి గారంట ఎవరో అడ్వకేట్ వచ్చారు. ఆయన అసలు వకాలత్ ఏం చూసి తీసుకున్నారో తెలియదు. ఇక్కడ ఇది తెలంగాణ గేమింగ్ యాక్ట్. ఈ తెలంగాణ గేమింగ్ యాక్ట్లో కంప్లీట్లీ ఎరాడికేట్ 5.7 ప్రకారము కంప్లీట్లీ ఎరాడికేట్ చేసింది. ఇది తప్పు కంప్లీట్లీ ఎరాడికేట్ చేసింది ద మినస్ ఆఫ్ గ్యాంబ్లింగ్ డ్యూ టు ఇట్స్ ఈజ్ అండ్ యాక్సెస్ టు ది access and wide solicitation. Several people, the youth in particular, are being addicted to online gaming when played for stakes, etc. And police can apprehend with or without warrant. So ఇది తెలిసి రవిశంకర్ అయ్యన్నార్ గారు కూడా తను డిజోన్ చేసుకొని ఉండొచ్చు. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ని MOUని రద్దు చేసుకొని ఉండొచ్చు. ఇట్లాంటి విషయాలు బయట పెట్టడు. ఎందుకు? నా వెనక వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, ఈ పొలిటీషియన్స్ ఉన్నారు, ఆ పొలిటీషియన్స్ ఉన్నారు. ఎవరున్నారండి ఆయన వెనక? పొలిటీషియన్స్ ఉన్నారు. ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటాడు అతను. అంటే ఆయన చెప్పుకోవడానికి 100 చెప్పుకోవచ్చు, కానీ ఎవరు ఆయనకి సపోర్ట్గా రావట్లేదు. నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్ తర్వాత నా నమ్మకం ఏంటి అంటే, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళు హర్ష సాయి అనే అతన్ని డిజోన్ చేసుకునే మూమెంట్ వచ్చేసింది. సో అందుకని ఇంకా తప్పించుకోలేడు. కానీ ఇప్పుడు మీరు చెప్తుంది అదొక ఆరోపణ ఉంది కదా చెప్తున్నారు.
ఇప్పుడు ఇంత జరిగింది, నార్సింగ్ పాల్యూషన్ రేప్ కేసు జరిగిన తర్వాత కూడా ఆయన ఫాలోవర్స్ ఎవరు కూడా నమ్మట్లేదే. ఇది ఒక చిన్న పిక్చర్ అండి. అతని ఫాలోవర్స్ ఇంకా అతను ఇస్తున్న మత్తుమందులో ఉన్నాడు. ఈ ఆడియో రికార్డులు ఇవేవి కోర్టులో అడ్మిసబుల్ ఎవిడెన్స్ లాగా ఉండవు. సో ఈ వాయిస్ రికార్డులు, ఈ పత్యాపారము యూట్యూబ్ వ్యూస్కి మటుకు సరిపోతుంది. కానీ ఒక్కసారి కోర్టు జడ్జి గారు చూశారు అంటే మటుకు డెఫినెట్గా ఇతనికి శిక్ష పడటం ఖాయం, ఇతను జైలుకి వెళ్ళటం ఖాయం. అండ్ బెట్టింగ్ యాప్స్లో ఇతని బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ప్రోబ్ అయ్యి, ఈడీలో ప్రోబ్ అయ్యి, ఇతను చేసిన పత్యాపారము, ఇతని వెనకాలన్న పొలిటీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి రావటం 100% అవుతుంది.